15 साल से कश्मीर के लिए लड़ रहे हैं हम, मगर अब तक कश्मीर का बर्फ भी हमारा नहीं हुआ। फर्स्ट टाइम इंडियन आर्मी हमारे बॉर्डर में आकर सर्जिकल स्ट्राइक कर कर हमारे लोगों को मार दिया। ये हमारा इज्जत का सवाल है, इसका जवाब देना है। देंगे, जल्दी देंगे। अब तक कश्मीर के लिए लड़े हम, अब पूरे इंडिया के लिए लड़ेंगे। पूरा इंडियंस घर से बाहर आने के लिए गिर जाना। कौन करेगा ये ऑपरेशन? आपका प्लान्स हमारे को पसंद आया तो इसके लिए पूरा वेपन्स और कैश देने के लिए तैयार है हम। कौन सोचता है इंडिया को हाथ में रखने का काम? 400 करोड़ रुपए मिलेगा इस ऑपरेशन के लिए। मैं करूंगा साहब, वो मौका मेरे को दे दो। पूरा इंडिया को तुम्हारा हाथ में रखता हूँ। आ जाओ जमील भाई, आ जाओ। हमें को मालूम है ये काम तुम ही करेगा। बताओ तुम्हारा प्लान। ये ऑपरेशन में आपके लिए, आपके मदद के लिए एक पावरफुल आदमी के दे रहा हूं। वो आदमी नहीं है, शेर है वो, पूरा टेररिस्टों का बेस्ट ट्रेनर है वो। इतने बार इंडिया के ऊपर अटैक हुआ, वो टेररिस्टों का ट्रेनिंग ये दिया। कौन है साहब वो? सत्तार भाई। भाई का नाम सत्तार है, इंडिया में महेश बोलकर बुलाता है। ये हमारा एजेंट है। वाह, अब समझ गए साहब। जिहाद करूंगा, मैं जिहाद करूंगा। जब मैं मरूंगा, जब 10 इंडियन को लेके मरूंगा। जिहाद, 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 जिहाद। इतनी పేరు సోల్జర్ సాహో, ఇండియన్ ఆర్మీ ఆఫీసర్. ఇతని చేతిలో కొన్ని వందల మంది టెర్రరిస్టులు చంపబడ్డారు. భారతదేశం కోసం ప్రాణాలు ఇవ్వటానికైనా ప్రాణాలు తీయటానికైనా సై అనే సాహో ఇప్పటి వరకు 100 మందికి పైగా టెర్రరిస్టులను చంపాడు. ఇదే ఇతని ట్రాక్ రికార్డ్. బుల్లెట్ గాయాలతో ఇక్కడ ఎందుకున్నాడో తెలుసా? అసలు ఏం జరిగిందో మీరే చూడండి.
చేతిలో ఆయుధం లేని సైనికుని చంపటం మగతనం కాదురా. దమ్మైతే హాత్ छोड़ दिखा तुम मेरा ताकत. ठीक है, लड़ेंगे. నీకి కళ్ళల్లో నాకు భయం కనపడుటలేదురా. వీరులు పుట్టిన గడ్డ మీద పుట్టాంరా, మా కళ్ళలో భయం ఎందుకుంటుందిరా? అడ్డదారిన పిచ్చి కుక్కల్లాగా దేశాల మీద పడి విధ్వంసం సృష్టించే మీ కళ్ళల్లో భయం ఉంటుందిరా. మా కళ్ళల్లో 3 రంగుల జెండా పొగర కనపడుతుందిరా సాలే. భరతమాత మీద ఒట్టేసి చెప్తున్నా, నేనన్నా చస్తా, మిమ్మల్నన్నా చంపుతా. చాలా జ్యాదా బాత్ कर रहा रे. इनको टुकड़ा टुकड़ा करके इनका भारत माता को पार्सल करो रे. इंडियन आर्मी सीन में आने के बाद भौंकने वाला कुत्ता शेर नहीं बन जाता. చెప్పండి, సర్జికల్ స్ట్రైక్ గురించి మీ అభిప్రాయం ఏంటి? కుక్క కాటికి చెప్పు దెబ్బ. ఇప్పటి వరకు భారత సహనాన్ని మాత్రమే చూసాం. అసహనానికి గురైతే ఎంత ప్రమాదమో పాకిస్తాన్ని హెచ్చరించాం. కానీ పాకిస్తాన్ మాత్రం మేము శాంతిని మాత్రమే కోరుకుంటున్నామంటుంది కదా. నిద్రపోతున్న సైనికుల్ని చంపి దేశాన్ని రెచ్చగొట్టి శాంతిని కోరటమంటారా? పాకిస్తాన్ తీవ్రవాదులు అక్రమ మార్గం ద్వారా భారత భూభాగంలో ప్రవేశించి మసీదుల మీద, చర్చిల మీద, గుడుల మీద బాంబు దాడులు చేస్తూ అమాయక ప్రజల్ని బలితీయడం శాంతిని కోరుకోవడం అంటారా? మత ద్వేషాలను రెచ్చగొడుతూ మత సామరస్యాన్ని దెబ్బతీయడం శాంతిని కోరటం అంటారా? శాంతిని కోరుకుంటుంది పాకిస్తాన్ కాదు, మన భారతదేశం. అవును, పాకిస్తాన్ ఎన్నిసార్లు రెచ్చగొట్టినా మన దేశం దోస్తీని మాత్రమే కోరింది. పాకిస్తానే శాంతిని కోరుకుంటే లష్కరే తోయిబా, జైసీ మొహమ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థలు పాక్ భూభాగం నుండి ఎందుకు పనిచేస్తున్నాయి? మేం కూడా ఉగ్రవాదాన్ని అంతం చేయాలనేదే మా ఉద్దేశం ఉంటుంది కదా పాకిస్తాన్. నేను చెప్తాను. మరి అయితే ప్రపంచాన్నే గడగడలాడించిన ఉసామా బిన్ లాడెన్ కూడా హైదరాబాద్లోనూ లేక అమరావతిలోనూ పట్టుకోలేదుగా, ఇస్లామాబాద్లోనే పట్టుకున్నారు. దీనికేమంటారు? పాకిస్తాన్ మాకు శత్రు దేశం కాదు, మాకు ఏ దేశంతోనూ ఎనిమి లేదు. హమ్ ఇండియన్స్ హై.
ఏ దేశ పౌరుడైనా తమ దేశాన్ని ప్రేమించాలి, అలాగే పొరుగు దేశాన్ని గౌరవించాలి. దానికి విరుద్ధంగా ఏది జరిగినా ప్రతి ఒక్కరూ స్పందించాలి. ఆకలితో ఉన్నవాడు అన్నం కోసం వెతుకుతాడు, ఆవేశంలో ఉన్నవాడు ఆయుధం కోసం వెతుకుతాడు. చేతికి అందిన ఆయుధంతో తిరగబడతాం. అవసరమైతే మేము ఆయుధాలుగా మారుతాం. ప్రాణాలైనా అర్పిస్తాం, కానీ భరతమాత నుదిరి బొట్టు మాత్రం చెరగదు. శేఖర్, మన ఫ్లైట్ టికెట్స్ కన్ఫర్మ్ కదా? నో ప్రాబ్లం కదా. అబ్బా, ఈయన నుంచొని మాట్లాడుకోవాలా, అలా కూర్చొని కూడా మాట్లాడుకోవచ్చు కదా. స్వాతి, టికెట్స్ ఏవి? ఇగో ఇవే మీ ఫ్లైట్ టికెట్స్. అందరూ శ్రద్ధగా వినండి. మీరు ఎప్పటి నుంచో ఎదురు చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మీరు కోరుకున్న దేశంలో మీకోసం సిద్ధంగా ఉన్నాయి. త్వరలో మీరు కలలు కన్న దేశానికి వెళ్ళబోతున్నారు. ఇదిగో వచ్చేస్తున్నాయి మీ టికెట్. థ్యాంక్ యూ. ఇది నీది. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. హలో, గుడ్ లక్. బెస్ట్ ఆఫ్ లక్. వీటు, ఇంతకీ మీరు అక్కడ పెళ్లి చేసుకుని ఇక్కడికి వస్తారా, లేక ఇక్కడ పెళ్లి చేసుకుని అక్కడికి వెళ్తారా? అది మా ఈ రోజున అడగాలి. ఏం చెప్పాలా? లేదు లేదు, ఆ విషయం గుళ్ళో పంతులు గారిని అడగాలి. ఓకే, విన్నారు కదా. రేపు గుడికి మీరు ఎలా వస్తారో మరి చూద్దాం. మీరే చూస్తారు కదా. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సీ యూ. Thank గాడ్ you. బ్లెస్ యూ. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. హ్యాపీ జర్నీ. ఏయ్, ఆగండ్రా. గుడికి వెళ్తే వెళ్ళారు కానీ ఇలా మాస్కులు కట్టుకొని వెళ్ళకండ్రా. టెర్రరిస్టులు అనుకోగలరు. బీ కేర్ఫుల్ డ్యూడ్స్. రోజులు అసలే బాగా లేవు. రోజులు బాగాలేదా? Allahu Akbar, Allahu Akbar. ఆ భగవంతుడు ఆడవారికి జీన్స్ లేని అందం ఓణీలో ఇచ్చాడ్రా. అవురా బాయ్, ఓని వేస్తే అది ఆడపిల్ల, జీన్స్ వేస్తే అగ్గిపిల్లరా బాయ్. అందం అనేది ఎక్కడ ఉందిరా? పెళ్లి కాకముందు ఓణీలో, పెళ్లి అయిన తర్వాత చీరలో. మమ్మల్ని ఆశీర్వదించరు. ఇలాగే మనం అందరం కలకాలం కలిసే ఉంటాం. శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. క్షమించండి, యస్మిన్ విన్యస్య భారం విజన జగతాం జంగమస్థావరానాం లక్ష్మీనారాయణాక్షం మిథునమనుభవత్యత్యుదారాన్ విహారాన్ ఆరోగ్యం భూతిమాయుః. ఒక్క నిమిషం, మేమందరం ఒకరినొకరు ఇష్టపడుతున్నాం. మా పెళ్లికి మా పెద్దలు కూడా అంగీకారం తెలిపారు. త్వరలో మేమంతా విదేశాలకు వెళ్ళబోతున్నాం. అక్కడ మాకు పెళ్ళిళ్ళు జరుగుతాయంటారా? ఇలాగే ఉంటే జరుగుతుంది. అక్కడికి వెళ్ళి అక్కడిలా మారితే జరగదు. అర్థం కాలేదు పంతులు గారు. అంటే
మీరు యూరప్ వెళ్ళారనుకోండి, అక్కడి వాతావరణం తగ్గట్టు మీ మైండ్ సెట్లు మారుతాయి. మీరు ఆఫ్రికా వెళ్ళారనుకోండి, అక్కడిలా. అలాగే అమెరికా వెళ్తే అదన్నమాట. గదంతా మాకు నడవదు, ఏడిపోయినా మేము ఇండియన్స్. మీరు చూస్తలేరా, అమెరికాలో ఉన్న మనోళ్ళు కులానికో సంఘం పెడుతున్నారు. ఈడేం చేస్తున్నారో ఆడకపోయి అదే చేస్తున్నారు. इसका मतलब दुनिया में हम किधर भी गए तो हम इंडियंस का स्टैंप रहेगा. అబ్బా ఆ సోదంతా ఎందుకు గాని పంతులు గారు, ఇంతకీ మా పెళ్ళి అవుతుందంటారా కాదంటారా? ఆ ఒక్క ముక్క చెప్పండి. తిథులు, నక్షత్రాలు, గ్రహాలు మరో 6 నెలల దాకా మీకు అంతగా అనుకూలించవు. పెళ్లిళ్ళు ఆగిపోతాయి, శుభకార్యాలు జరగవు, డబ్బులు లేక జనాలు నానా ఇబ్బందులు పడతారు. అంతా అతలా కుతలం. సింపుల్ గా చెప్పాలంటే ఉత్త ఇస్తారా ఎంటీ గ్లాస్. ఏం మాట్లాడుతున్నావు భాయ్? అర్థం పడతలే కూడా మాట్లాడుతున్నావు. మీకి నూరు ముస్తాయి పంతులు జీ ఆప్ బోలో. కొంచెం ఉప్పు కారాలు తగ్గించి ఉపకారాలు చేయండి, మానవాళికి శుభం కలుగుతుంది. ఏమంటున్నాడు? అరే నువ్వు ఒక పెద్ద ఎడ్డెక్కురు వాడంతే పంతులు గారు, ముందు మా విషయం చెప్పండి. త్వరలో అంతా మీకే తెలుస్తుంది నాయన. మనమందరం ఫారెన్ వెళ్ళి చాలా డబ్బులు సంపాదించుకొని ఇండియాకి వచ్చి పెళ్లి చేసుకుని ఒకే ప్లేస్ లో డూప్లెక్స్ ఇల్లు కట్టుకొని గంపెడు పిల్లల్ని కానీ సాయంత్రం కాగానే మన పిల్లలందరూ కలిసి ఒకే చోట ఆడుకుంటుంటే బా. సండే చికెన్, వెన్స్డే మటన్, ఫ్రైడే ఫిష్, సాటర్డే స్కాచ్, విస్కీ. బా అసలు మీరు మారరు. నిజంగా నువ్వేమన్నా చెప్పురా. బంగారం అది ఏమంటున్నావు? విస్కీయా? విస్కీ అనలేదు, శాండ్విచ్ అన్న. శాండ్విచ్ అన్నావా? దయా శాండ్విచ్ అంటనే. శాండ్విచ్ అంటే శాండ్విచ్చా? మరి అదే కదా వాడు చెప్పింది. మీరేమనుకున్నారు? ఈ మాత్రం దానికే అంతేమా? సరిగ్గా వినరు. అభి సమజ్ గయా నా? అంతలోనే ఎందుకు అలా చేస్తాం? ముందు వినాలి, తర్వాత అర్థం చేసుకోవాలి. ఆ పరశురాం, నీ కావ్యాల పరిచయం ఏంటి అడుగుతున్నారు? చెప్పమంటావా? సీరియల్ గా కాకుండా షార్ట్ గా చెప్పు. ఓకే సరే, షార్ట్ గానే చెప్తాలే. ఏం లేదురా, ఎప్పుడు ఫేస్బుక్ లోనే ఉంటున్నాను కదా, అలా బుక్ లో పరిచయం అయింది. మనసు కలిసింది. ఇంట్లో వాళ్ళు కూడా పెళ్ళికి ఓకే అన్నారు. ఇక మిగతా సంగతి కూడా మీకు తెలిసిందే కదా. చాలా ఎవరైనా ఫేస్బుక్ లో లవర్ ఎత్తుకుంటాడు గానీ నువ్వేంట్రా పెళ్ళాన్ని ఎత్తుకున్నావు? ఎవర్రా ఎరుగొడ్డాడు? ఇంతకు నీ సంగతి ఏంది భాస్కర్? నా సంగత మా చుట్టాల పెళ్లికి వెళ్ళాను. అక్కడే ఈ అమ్ముల్ని చూసాను. ఫస్ట్ లుక్ లోనే పడిపోయాం. మా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అరే జోక్ రే భాస్కర్ ఒప్పుకున్నారు. వద్దురా రే, వద్దురా రే. రొమాన్స్ బుద్ధి లేకుండా అడిగాను రా, ఆపండి రా. ఏం పర్లేదు. మాది సరే, ఇంతకీ నీ సంగతి ఏంట్రా? ఏమంటే జనరల్ గా నువ్వు యూత్ ఆరా రే. ఏమైందిరా? జోక్ చేస్తున్నావు చాలేగా. మరి నీ లవ్ స్టోరీ గురించి చెప్పేంద్రా? मैं बोलूं या आप बोलेंगे? मैं बोलती हमारे तो रोमियो जूलियट से शुरू हुआ, सलीम अनारकली जैसा ट्रैवलिंग चला, जोधा अकबर के जैसा क्लाइमैक्स में पेली की होके बोला, oh my darling.
ఏంట్రా అరే ఇదే డాన్స్ రా బై నాతో డాన్స్ చూస్తాం రా కావ్య రే రారా అరే భాస్కర్ గా చూపిస్తారా రే నీకు ఇలా డాన్స్ అంటే అరే ప్రేమ రా బై ఏ భాస్కర్ రారా అరే జరుగురా బై కావ్య ఏ కావ్య మాకు మన సంగతి చూస్తుందా ఇలా డాన్స్ అంట డాన్స్ అరే ఆగురా బై ఎరా ఈరోజు మా ప్రోగ్రామ్ ఏంటి ఈరోజు నవంబర్ 7th కదా అవును రేపు నవంబర్ 8th రే ఈరోజు రాత్రి మనోళ్ళందరికీ సూపర్ డిన్నర్ పార్టీ ఇవ్వబోతున్నారు అబ్బాయి ఎవరు లవర్స్ని వాళ్ళు ఇన్వైట్ చేసుకోండి షార్ట్ ఓకే ఎవరు ఎవరు మీరంతా అదేం రింగ్ టోన్ రా రింగ్ టోనా ఏం కావాలి మీకు రింగ్ టోన్ రా అది ఎవరు ఆడపిల్లలు ఏం చేస్తున్నారు మీరు ये औरत का आवाज है चल देखेंगे సూపర్ సార్ వీడియో రికార్డ్ చేస్తున్నారండి ఎవరు మీరు నేను డైరెక్టర్ ఆయన కెమెరామ్యాన్ రౌడీ ఏదో సరదాగా పరుగు అన్నాడు బాగుంది నువ్వు అన్నట్టు బావా అని పిలు వరుస బాగుంటది కాలు పట్టుకుంటానన్నా ప్లీజ్ అన్న నేను దాన్ని కాదండి మేము అలాంటి వాళ్ళమే మా వృత్తే ఇది కదా అవతల ఇలాంటి బ్యారెల్ చాలా ఉన్నాయి 4 డబ్బులు సంపాదించుకొని తమ్ముడు పక్కకుండు ఆరుగురు ఉన్నాం కొంచెం టైం పడుతుంది ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న దండం పెడతాను ప్లీజ్ అన్న వదిలేండి ప్లీజ్ అన్న ఏంట్రా తొందర ఆగలేరా ఇప్పటికీ 6 ఉన్నాం బ్రో మీకు షేర్ ఇవ్వలేము ఐఎమ్ సారీ రేయ్ సిల్లీగా షేర్ చేసుకొని యూట్యూబ్లో పెట్టే వీడియో కాదురా పవిత్రమైన ఆడపిల్ల జీవితం నాశనం చెయ్యొద్దు రేయ్ మర్యాదగా చెప్తున్నా రికార్డ్ చేసిన వీడియోని డిలీట్ చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయండి అబ్బా లేకపోతే नहीं तो बेटा हड्डी हड्डी अलग हो जाता ఓఫో అంతమ్మగోళ్ళారా చూస్తారేంట్రా వేసేయండి రేయ్ మేము మగాళ్ళం రా నువ్వు జంతువువి జంతువులు అడవిలో ఉంటాయి మనుషుల మధ్య కాదు పోనేదిరా డిలీట్ చేయరా డిలీట్ చేయి చెప్పు సారీ బోల్ మళ్ళీ చుట్టుప్రక్కన కనిపించారో బిడ్డ ఏంద్రా నువ్వు చెప్పేది చల్
చాలా థ్యాంక్స్ అన్న. ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నానన్నా. ఏం మాత్రం తేడా వచ్చినా ఇద్దరం ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది. అబ్బా నీకు బుద్ధి ఉందారా? పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయిని చెట్ల మట్టి పుట్ల మట్టి తిప్పుతావురా? సారీ అన్న, ఇంకెప్పుడు తిప్పానన్నా. అంటే లాడ్జికి తీసుకెళ్తావా? అదేంటన్నా అంత మాట అన్నావు? రై సిటీ అవుట్స్కర్ట్స్ వచ్చినప్పుడు కొంచెం సెక్యూరిటీతో రావాలరా. మేము చూడు ఎక్కడికి వెళ్ళినా నలుగురు వెళ్తాం. మాకు లేరా లవర్స్? పోయి తొందర పెళ్లి చేసుకోపో. సరే అన్న, ఇక్కడ నుండి జాగ్రత్తగా ఉంటామన్నా. అరే భాస్కర్, మన వాళ్ళు ఎక్కడ ఉన్నారు కనుకోరా. అబ్బా వాళ్ళంతా ఫోన్ కలవట్లేదురా, ట్రై చేయి. చేస్తా. అమ్మా కావ్య, మీరందరూ ఎక్కడున్నారు? పరశురామ్, ఇప్పుడు మేము కొంచెం బిజీగా ఉన్నాం. మేము ఇప్పుడు రాలేము, రేపు మీట్ అవుతాం. మీతో ప్రోగ్రామ్ పెట్టుకుంటే ఇంతే. ఏమైందిరా? రారంట ఈరోజు. రై ఒక ముచ్చట చెప్తాను రా భయ్. మందు కొట్టేటప్పుడు ముచ్చటేంట్రా? చప్పుడు తాగన మందు కూడా ఇప్పుడు కాక పన్నెండు చెప్తారా నీ పొట్టి. రే నీకు ఎన్నిసార్లు చెప్పాలరా? పొట్టి గిట్టి అనే ఒకటి నన్ను యూత్ अरे छोड़ यार, आई एम स्टडीइंग देयर. भाइयों और बहनों, थोड़े दिन में हम सब लोग इंडिया छोड़ के चले जाएंगे. ఇండియా వదిలి వెళ్ళిపోతున్నాము. బాయ్ 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 బాయ్. अरे छोड़ यार. अरे अमोल का నువ్వు డాన్స్ చేయరా. వీడి పేరు సత్తార్ భాయ్ అంట, కానీ ఇండియాలో వీడు మహేష్ అనే పేరు మీద చెప్తూ. జనరల్గా టెర్రరిస్టులకి ట్రైనింగ్ ఇచ్చే సంస్థలు అంటూ కొన్ని ఉంటాయి. వాళ్ళలో వీడు నెంబర్ 1 ట్రైనర్. వీడి చేతుల్లో ట్రైనింగ్ పొందిన వాళ్ళు ఎక్కడ అటాక్ చేసినా అది 100% సక్సెస్ అవుతుంది. ద మోస్ట్ డేంజరస్ పర్సన్ వీడి మసూభాయ్ అంటారు. వీడు ఏ ప్రాంతంలో అయితే టెర్రరిస్టులు అటాక్కి రెడీ అవుతున్నారో ఆ ప్రాంతానికి ఒక 10 రోజులు ముందుగా వెళ్తాడు. అక్కడికి వెళ్ళి ఆ గ్రౌండ్ అంతా వీడి అండర్ గ్రౌండ్కి తెచ్చుకొని అప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు అటాక్. వీడికి సిగ్నల్ ఇచ్చేంత వరకు అటాక్ జరగదు. వీడి పేరు జమీల్. వీడు ఒక టెర్రరిస్ట్. వీడికి ఎప్పటికైనా టెర్రరిస్ట్ ఈ టీంకి లీడర్ కావాలనేది వీడి కోరిక. రైట్ డౌన్ జమీల్. వీళ్ళు ఈ నలుగురు కలిసి ఏదో ఆపరేషన్ మొదలుపెట్టారు. వీళ్ళ నలుగురు కలిసి చేయబోయే ఆపరేషన్ ఏంటనేది మనకి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. బట్ వీళ్ళ నలుగురు కలిసి ఇండియా మీద ఒక పెద్ద విధ్వంసం సృష్టించబోతున్నారనే ఇన్ఫర్మేషన్ అయితే నాకు వచ్చింది. హర్రర్ సినిమా అంటే భయం ఉండాలి కదా ఐషు. ఆ భయం కోసమేనే ఇప్పటికి 100కు పైగా హర్రర్ సినిమాలు చూశాను, కానీ ఏ ఒక్కసారైనా భయపడలేదు. కావ్య, నేను కూడా అంతేనే. ఎన్నో సినిమాలు చూశాను, భయం మాత్రం కలగలేదు.
అమ్ము నేనైతే ఒక్కదాన్నే లైట్ ఆఫ్ చేసి ఒంటరిగా చూసేదాన్ని. నవ్వొచ్చేదే కానీ భయం మాత్రం కలగలేదే. కృష్ణ, అయితే మన నలుగురిని భయపెట్టే హర్రర్ మూవీ ముందు ముందు ఏ లాంగ్వేజ్లోనూ రాదంటారా? తెలుగులో అయితే కష్టమే. ఎందుకంటే తెలుగు సినిమాల్లో దయ్యాన్ని కామెడీ చేసేసారు. సో డెవిల్ ఈస్ కామెడీ, కామెడీ ఈస్ డెవిల్, అంతేనా? మిమ్మల్ని వదిలిపెట్టి మేము ఎప్పుడు బ్రతకాలయ్యా? అయ్యా ఎంత పని జరిగిపోయింది అయ్యా, ఎంత పని జరిగిపోయింది అయ్యా. నన్ను పని చేసుకుని బతుకుతున్నానయ్యా, నాకు దిక్కేవారయ్యా. నేను డ్యూటీ చేసుకొని బతుకుతున్నామయ్యా. ఎంత నన్నదల్లి చండిపోరయ్యా, మాకు దిక్కేవారయ్యా. మీ కాళ్ళ దగ్గర ఉంటామయ్యా. ఇంకా నేను బతకనయ్యా. ఎప్పుడైనా అమ్మ నాన్న సూసైడ్ చేస్తున్నారా? వాళ్ళ గురించి సూసైడ్ ఎందుకు చేసుకుంటారా? ప్రతి ఓడికి సూసైడ్ చేసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. అయ్యా అయ్యా నేను మాట్లాడతాను. ఎలా జరిగింది? నవంబర్ 8 అర్ధరాత్రి 12 గంటలకు హార్ట్ అటాక్ వచ్చింది సార్. హాస్పిటల్కి తీసుకెళ్ళకపోయారా? గవర్నమెంట్ రాజముద్ర వేసింది సార్. అయినా హాస్పిటల్కి వెళ్ళాలంటే ఆరోగ్యశ్రీ కార్డు అవసరం కానీ రాజముద్ర ఎందుకురా? భారతదేశం మొత్తం దానిపైనే నడుస్తుంది సార్. అయ్యా మీరే దిక్కయ్యా మాకు. ఆడిదేమో 1,00,000 రూపాయలు. అయ్యా నువ్వే కావాలి, అమ్మా నువ్వే కావాలి. ఇక్కడ ఏకంగా 300 కోట్లు. నేనే దేవుడికి చెప్పకావాలి బాబా. మీరే అంత మాట అంటే ఎలా అయ్యా? ఇక్కడ ఏదో గాలి నన్ను గాలిస్తున్నారు. నాలాగా నా కొలికి ఎంతమంది. మీరే అసలే ఇండియాలో 1000 రూపీస్ 500 రూపీస్ రద్దు చేసింది. ఇటువంటి టైంలో మరి ఇంత భారీ ఎత్తు అమౌంట్ వాడికి ఎవరు అందజేస్తారు? ఏంటి లొకేషన్ చేంజ్ అయింది? సిట్యువేషన్ బ్యాడ్ అయినప్పుడు లొకేషన్ చేంజ్ అవ్వాలిగా. నాకు ఇచ్చే 30,000 కమిషన్ కోసం ఇంత రిస్క్ అవసరమా? రిస్క్ లేకపోతే ఎలా బ్యాంకు? చూడు బ్యాంకు, పెద్ద నోట్ల రద్దు మనలాంటి వాళ్ళకి ఒక వరం. కరెక్టే, కానీ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకో. ఆ బ్యాగ్ ఇటు ఇవ్వండి. పడితే కోట్లు పట్టాలి. అందరము ఇండియా వదిలేసి వెళ్ళిపోవాలి. అలాంటి డీలే ఉంటే చెప్పండి. నోట్లు మార్పించే బాధ్యత నాది. ఓకే. ఇండియాలో ఉన్న అన్ని బ్యాంకులతో లింకులున్నాయి. అంత పెద్ద డీలు మన దాకా రావాలిగా. మహేష్ చెప్పు. ఇంకెక్కడ? మన ప్లేస్లోనే శ్మశానంలో ఉన్నాం. 10 నిమిషాలు ఉంటాం. త్వరగా వచ్చాయి, ఎందుకంటే పోలీసులనిగా మన మీద తెలుసుగా. వీడు
ఇండియాలో అడుగు పెట్టాడా లేదా? చూడబ్బా, నాకు పెద్ద డీల్ వచ్చింది. అది మీరు మాత్రమే చేయగలరు. డీల్ అమౌంట్ ఎంత మహేష్? 400 కోట్లు. 400 కోట్ల? 400 కోట్ల? 400 కోట్ల? 400 కోట్ల? రిలాక్స్ రిలాక్స్. నా దగ్గర పాత ఇండియన్ కరెన్సీ ఉంది. చేయలేనంటే వదిలేసేయండి, వేరే పార్టీని చూసుకుంటా. 2 నిమిషాలు ఆలోచించుకుని చెప్తాం. రండయ్యా. మీ డీల్ మాకు ఓకే, బట్ మా కండిషన్కు మీరు ఒప్పుకుంటే మీ అమౌంట్ మేము రెడీ చేస్తాం. పాత నోట్లు మార్చి కొత్త నోట్లు ఇస్తాం. ఏంటి మీ కండిషన్ ఏంటి? ఏం కావాలి మీకు? కమిషనే కదా, తీసుకోండి. మాకు కమిషన్ వద్దయ్యా, అంతకంటే ఎక్కువ కావాలి. ఈ డీల్ వేరు, మాకు కమిషన్ వద్దు. ఏం కావాలి మరి? డబ్బు విషయంలో నువ్వు డౌట్ పడద్దు. నెక్స్ట్ డేనే డబ్బు ఉంటుంది. మీరు అడిగిన 400 కోట్లు మేము రెడీ చేస్తాం, బట్ ఆయనతో మాకు మీటింగ్ ఏర్పాటు చేయి. మా కండిషన్లు నచ్చితే మేము రెడీ, కలుద్దాం. ఓకే. ఇంకా మనం 3 రోజులు మాత్రమే ఇండియాలో ఉండబోతున్నాం. మన కౌంట్ డౌన్ స్టార్ట్. తర్వాత హ్యాపీగా ఫారెన్ వెళ్ళిపోతాం. ఓకే. ఏదైనా సర్ప్రైజ్ ఎంజాయ్మెంట్ ప్లాన్ చేద్దామా? ఓకే. సిటీ అవుట్కట్స్ లో బిగ్ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతున్నాడు. అక్కడ వెరైటీ వెరైటీ డాన్సులతో, వెరైటీ వెరైటీ ఫుడ్లతో వెళ్దామా? వెళ్దామా? వెళ్దాం. వీడికి ఎప్పుడు తిండుకోలే, నీకు లేదా మందుకోలా? ఏంటి భాస్కర్, ఏమన్నావు నువ్వు? మళ్ళీ ఒకసారి సారీ. అబ్బే అది కాదు కావ్య, అబ్బే అంతే, అది అంత కాదు, అబ్బే అంతే. నాకేం చెప్పదు, వదిలే. ఇప్పుడు మనం ఫుల్ ఎంజాయ్ మూడ్లో ఉన్నాం. ఓకే, థింక్ సంథింగ్, థింక్ డిఫరెంట్. ఏమంటారు మీరంతా? ఏమంటారు? మూడ్ 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 ఏదైనా రిసార్ట్స్కి వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేద్దామా? ఈ రిసార్ట్స్, సైట్ సీయింగ్స్ బోర్యా. ఏదైనా ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేద్దామా? యు మీన్ ట్రెక్కింగ్? ట్రెక్కింగ్ ఓకే. ముందు నేను కావ్యలో ట్రెక్కింగ్ లొకేషన్ చూసి వస్తాం. ఆ తర్వాత అందరం కాల్ వెళ్దాం బాయ్. ఏమంటారు? ఏమంటావు కావ్య? హాయ్. चलो 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 నాగరాజ్ ఎక్కడున్నావురా? రేయ్, మొన్న మనని 4 కొట్టారు చూడరా. ఆ 4 అమ్మాయిలు వేసుకొని హైవేలో వెళ్తున్నారా. ఫిగర్లున్నారా, కమ్ము చూపెట్టల్లా ఉన్నారా. ఆ మజాయే వేరు. మన వాళ్ళందరినీ రమ్మను, తేల్చుకుందాం. త్వరగా రా.
మిగతా వాళ్ళేర్రా? ముందు నువ్వు ఎక్కరా, మన వాళ్ళు ఆల్రెడీ ఆన్ ది వేలో ఉన్నారు. రోడ్డు కిందకు మీరా మా కుర్రాలను కొట్టింది మీరేనా? ఏ ఊర్రా మీది? తిరిగి వెళ్దామనే. మాకు పంచు డైలాగ్స్ చెప్పడం రాదు. కాలేజీ కుమ్ముడే. రెండుసార్లు మిస్ అయ్యారా, ఈసారి మాత్రం చంపేస్తా. అసలు ఏం జరిగిందంటే అది జరిగింది. మీరందరూ ఒక అమ్మాయి జీవితాన్ని కాపాడారా? అవును. అఫాన్ క్యారీ అందరూ నిద్రలో ఉన్నారు. స్టార్ట్ చేద్దామా? క్యారీ డ్రింక్ అండ్ డ్రైవ్ డేంజరస్ అరే. అది సిటీలో లేవా, ఇక్కడోడు పట్టుకుంటాడు. అసలే ఆ రౌడీలతో గొడవలో ఒళ్ళంతా పేస్ట్ అయింది. కొంచెం పడితే గానీ వద్దని చెప్పనా? నైబీనా ఈకే డ్రైవ్ నై కన్నా. అందరూ లేస్తారు. ఇంత గట్టిగా అరవకు రాని. సరే సరే కొంచెం స్పీడ్ తగ్గించారు. చూసుకున్నాడు ప్లేవా? అమ్మో పర్లేదా? అబ్బా దెబ్బలే తగలేదు కదా? డ్రైవింగ్ రాదా మీకు? ఏం చేస్తేరా? మిమ్మల్ని నమ్మి వచ్చాం చూడు, మాకు ఈ శాస్త్ర జరగాల్సిందే. నువ్వు ఇప్పుడు మాకు అదేంటి? రిటర్న్ అయిపోదాం. వచ్చిందా ఎంజాయ్ చేయడానికి? చేసిన ఎంజాయ్ చాలు. నేను క్యాబ్ బుక్ చేస్తాను. అబ్బా మెయిన్ రోడ్ చాలా దూరం వచ్చేసాం, లోపల క్యాబ్లు రావు. చెప్తేనేంటి? స్ట్రైట్ రూట్ ఉండగా రాంగ్ రూట్ లో ఎందుకు వచ్చారు? షార్ట్ కట్ లో తొందరగా రావచ్చని. ఇప్పుడు ఏమైందమ్మా? ప్రతిదానికి కంగారు పడితే ఎలా? అంతా మన మంచిగా అనుకోవాలి. कैब बुक करने की कोई जरूरत नहीं है। उधर देखो फैक्ट्री दिख रही है। ఈ టైంలో అలాంటి ప్లేస్ లో వెళ్ళకూడదు. అలాంటిది ఏం లేదు, ముందు వర్షం వచ్చేటట్టు. పదండి 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 పదండి. క్లైమేట్ బాగుంది కదా? క్లైమేట్ బాగుంది, నువ్వు బాగున్నావు. సూపర్ సూపర్ నైస్. లోపలికి వెళ్ళి ఇది నక్కలప్పులు కదూ? అదే అనుకుంటా. ఇక్కడ ఏమన్నా ఉన్నాయా? అదే చూస్తున్నా నేను. ఇది గుడ్లకు మార్పు కదూ? అవును, చాలా సినిమాల్లో చూసాం. దెయ్యాలు వచ్చే ముందు సిగ్నల్స్ ఇవి.
నీకు దయ్యాలంటే భయమా కావ్య? లైవ్ లో దయ్యాలను చూడాలని కోరిక. ఓ అంటే ఇక్కడ దయ్యాలున్నాయా? దయ్యాలను చూడాలనుకుంటే తప్పలేదు, కానీ వాడితో ఆడుకోవాలనుకుంటున్నా చాలా డేంజర్. सिटी आउटस्कर्ट्स में ऐसा साउंड कॉमन है, इसमें डरने की क्या बात है? మేము దయ్యాలు రోజు చూస్తున్నాం. ఎక్కడ చూసారు? అరే పదరా రే. ఏంటి ఎవరు లేరా ఇక్కడ? అవును, ఎవరు లేరు. అందరూ ఉంటారు. సిటీ కాదు నాన్న, సిటీ అవుట్స్కర్ట్స్ అంటారు. అబ్బా, ఇంత పెద్ద ఫ్యాక్టరీయా? ఫ్యాక్టరీ అంటే పెద్దగానే ఉంటుందే. దయా నీకేమైనా ఐడియా ఉందా ఇక్కడ ఏం తయారు చేస్తారు? ఏమైనా తయారు చేయాలి. ఈ రోజు నైట్ ఇక్కడ పడుకోవడానికి ఒక షెల్టర్ ఉంటే చాలు. ఇదేదో ఫ్యాక్టరీలో ఉంది. కావ్య భయపడుతున్నావా? భయపడకు భయపడకు, నేనున్నాలే. ఇలా ఉంది రా, నా చేయి పట్టుకో. రా, జాగ్రత్త. అసలు ఏంటిది? ఇక్కడికి వచ్చాము. నడుస్తుందా లేదా? ఏంట్రా బాబు, ఇదేదో ఫ్యాక్టరీ లాగా ఏంటి? ఫ్యాక్టరీ కనిపించట్లా. కంకర మిషన్ ఫ్యాక్టరీ అనుకుంటా. ఈ రాత్రి ఇక్కడే అడ్జస్ట్ అవుతాను. ఇంకొక 4 గంటల్లో తెల్లారిపోతుంది. అయితే నేను క్యాబ్ బుక్ చేస్తాను. अरे जब तक मेरा गाड़ी जंगल में रहना क्या? ముందు క్యాబ్ వెనక క్యాబ్. పంచర్ అయిన కార్ని ఎవరు తీసుకెళ్తారు? बहुत टायर्ड हो गया, ड्रेस चेंज करना. ఇక్కడ రూమ్స్ డ్రెస్ చేంజ్ करना. మనం కూడా డ్రెస్ చేంజ్ చేసుకుంటాం. తీసేద్దాం బాగా బాగా ఉరికి పెట్టుకుని. వాళ్ళు వెళ్తున్నారుగా, మనం కూడా ఫ్రెష్ అవుతాం. చలో పదండి. ఏరి మన వాళ్ళు కనపట్లేదు. మీ వాళ్ళు అయితే తెలియదు, మా వాళ్ళు అయితే తెలియదు. నేను వెళ్తాను. నేను ఇటు వెళ్తారా? కావ్య ఇటు ఉన్నాడు. నువ్వేట్రా? ఓకే. किधर है लोग? అమ్ము ఎక్కడుంది? అమ్ము అమ్ము అమ్ములు ఎక్కడ? అమ్ములు इधर है. నన్న అమ్ములు. అఫ్వాన్, ఏమున్నది బా, జామ పండ్లాగా ఉన్నదినే. అబ్బా నువ్వు తిట్టుకున్నా కొట్టుకున్నా వల్ల కదే. నేను వచ్చేస్తున్నా ఇంకా. అబ్బా నువ్వేమైనా చేసుకోవే, నేను వస్తున్నానే. అబ్బా 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 డార్లింగ్. ప్లీజ్ కాపాడు. అయిపోయినావే నువ్వు ఈరోజు. ఏంటి? ఎక్కడుందబ్బా అమ్ములు? ఇక్కడుంది, అని చూద్దాం. అబ్బో బాబో, ఏమి అందాలు, ఏమి అందాలు. ఇన్ని రోజుల నుంచి ఎక్కడ పెట్టుకుందా బాబు ఈ అందాలు. పక్కనే ఉన్నా కూడా కనిపించలేదు ఇప్పుడు. చూస్తున్న తట్టుకోలేదు దగ్గరికి. ఈ రోజు నువ్వు నా చేతిలో చిక్కు 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 చిక్కు
యాహూ యాహూ పండగే పండగ. వచ్చేస్తున్నాయా అమ్మయ్యా. ప్లీజ్ అఫాన్, నా కంట్రోల్ తప్పుతుంది. నాకు ఎప్పుడు తప్పిపోయింది. పెళ్ళి కాకుండా ఇలా చేయడం తప్పు కదా అఫాన్. నిన్ను ఇలా చూసాక బా నా వల్ల అవ్వట్లేదు. ఏ వద్దు, రోజు చూస్తూనే ఉన్నావు కదా, ఈ రోజు ఏంటి కొత్తగా? వద్దని చెప్పాను కదా. నీకు దండం పెడతానే ప్లీజ్, నీకు కాలు పట్టుకుంటాను ప్లీజ్. కంట్రోల్ అవ్వట్లేదు. మిగతా వాళ్ళ సంగతి ఏంటి చెప్పు. వాళ్ళది కూడా సేమ్ సిచ్యువేషన్. ఏమో మేమందరం మాట్లాడుకుని డిసైడ్ అయ్యి చెప్తాం. అంతవరకు నువ్వు బయటికి వెళ్ళు. నాకు ఇష్టమే, కానీ వాళ్ళ అందరిని ఒకసారి అడగాలి కదా. ముందు నువ్వు బయటికి వెళ్ళు. మూడంతా ఖరాబ్ చేశాడు. మ్యాటర్ అర్థమైంది కదా, ఇప్పుడు ఏం చేద్దాం? పాపమే, మా వాడైతే చేతులు పట్టుకొని బతిలాడుతున్నాడు. మా వాడైతే కాళ్ళు పట్టుకుంటున్నాడు. మా వాడైతే రిక్వెస్ట్ చేస్తున్నాడు. సీరియస్ గా ఆలోచిస్తే ఎటు పెళ్లి చేసుకుంటున్నాం కదా, తప్పు కాదేమో అనిపిస్తుంది. అవును కదా. కానీ మనం 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలవాలి. ఈ కలయికొక థ్రిల్ ఉండాలి. థ్రిల్ అంటే? నా దగ్గర ఒక ఐడియా ఉంది. చెప్పు. రండి. ఓకేనా? ఓకే. మనం చెప్పిన దానికి వాళ్ళు ఓకే అయితే, వాళ్ళు అడిగిన దానికి మనం ఓకే చెప్పచ్చు. ఓకే, అదే మాట మీద ఉండాలి. తప్పకుండా ఉంటాం. ఓకే, పదండి. ఏంటే చూస్తారు, చెప్పండి. ఐడియా వచ్చి నువ్వేగా, నువ్వే చెప్పు. ఐషు, నువ్వేనా చెప్పవే? అమ్మో చెప్పవే. నేనా? నువ్వు చెప్పవే. త్వరగా చెప్పండమ్మా. ఓకే, నేనే చెప్తాను. మీరందరూ ఈ రాత్రి మాకు మీ లైఫ్ లో నిజంగా చూసిన దయ్యాల గురించి మేము 4 కథలు చెప్పాలి. ఆ కథలు విని మేం భయపడితే, మీరు మమ్మల్ని భయపెట్టగలిగితే, నువ్వు అడిగిన దానికి నేను ఒప్పుకుంటాను. నువ్వు అడిగిన దానికి నేను ఒప్పుకుంటా. నువ్వు అడిగిన దానికి నేను ఒప్పుకుంటా. నువ్వు అడిగిన దానికి నేను ఒప్పుకుంటాను. 4 కథలు కావాలన్నా 40 కథలు చెప్తారా? చోదొద్దమ్మా, స్టోరీలు కావాలి. ఇలా నిల్చోనే చెప్పుకుందామా, కూర్చొని చెప్పుకుందామా? ఇట్స్ యువర్ కంఫర్టబుల్. ఓకే చలో. ఓకే దయ్యాలు కథలు కావాలా? అమ్మో చెప్తాను విను. చెప్పు. రెడీగా ఉన్నావా? రెడీగానే ఉన్నా. ఓకే. అవి నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో నా రూమ్లో ఏం జరిగిందో తెలుసా? డిస్టర్బ్ చేస్తారు.
యూట్యూబ్ స్టోరీ చెప్తున్నావా? ఏంటి యూట్యూబ్ లో కదలా? లైవ్ ఇన్స్టెంట్ ఇక్కడ. నాకు భయం కలగలేదు. ఆ ప్లేస్ లో నువ్వే ఉంటే నీకే తెలుసా? చూడబ్బా, భయం అనేది దాచిపెట్టుకోలేము, ఆటోమేటిక్ గా బయటకు వచ్చేస్తుంది. अरे अफवान तुम बोल रहे? हाँ बोल तू देख। आयशु मैं कहानी बोल रहा हूँ, तुम सुन के डर के भाग जाना। हाँ हाँ तुम पहले शुरू करो। एक रात में क्या हुआ मालूम? अरे तू नहीं डरे क्या? मैं लाइव देखा हूँ शैतान को। नहीं मैं नहीं डरा। अरे तू डरे रे। मैं नहीं डरा। కావ్య నువ్వు రెడీయా? నువ్వు మొదలు పెట్టాలిగా. నువ్వు భయపడాలి మళ్ళా. నువ్వు భయపెడితే నేను భయపడతాను. నేను భయపెడతా. ముందు మొదలు పెట్టవయ్యా మగడా. చెప్తున్నాను విను. ఒకరోజు నేను సెకండ్ షో సినిమాకి వెళ్ళేసి వస్తున్నాను. హర్రర్ సినిమా అంటున్నారు కానీ నిజంగా దయాలునే అంటావా? లేదు వాళ్ళు చూపిస్తున్నారు కాబట్టి మనం నమ్ముతున్నాం. సచ్చినా మనం నా ఎదురుగా దయ్యం వచ్చి నిల్చొని మాయమైనా కూడా గ్రాఫిక్స్ అనుకుంటా కానీ నమ్మను. ఓకే ఈ దయ్యాలు భూతాలు నేను నమ్మను. ఏంటి అలా చూస్తున్నావు? భయమే లేదా? పరశురామ్, తెలుగు సినిమాలు బాగా చూస్తావు అనుకుంటా. తెలుగు సినిమాలు ఏంటి? ఇది రియల్ ఇన్సిడెంట్. నా ఎదురుగా దయ్యం మాయమైంది. తల లేదు, బాడీ లేదు, వణికిపోయాను. ఇది కాపీ ఇన్సిడెంట్. అంటే నీకు భయం కలగలేదా? నాకు భయం కలగలేదు. యువర్ ఛాన్సెస్ మిస్. ఏరా ఏ ముగ్గురైపోయారా? పెళ్ళైపోయారు మొత్తానికి. నేను చెప్తా చెప్తారా? నీదే ఆలస్యం. దయా, అసలు ఏం జరిగిందంటే ఒకరోజు వైజాగ్లో మా వాళ్ళు పెళ్ళికి వెళ్ళాం. బాగా అలసిపోయి నిద్రపోయాం. అర్ధరాత్రి 12 గంటలకి నేను వాష్రూమ్కి వెళ్ళాల్సి వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇది దెయ్యం స్టోరీ. అవును, దీనికి మేము భయపడాలి? హలో బాబు, ఇలాంటి కథలకి ఉయ్యాల్లోకి పిల్లలు కూడా భయపడరు. ఏంట్రా ఇది? ఇది మా ఇంట్లో జరిగింది, నేను లైవ్ లో చూసా. మాకు భయం కలగలేదబ్బా. కలగలేదా? యువర్ ఛాన్స్ ఇస్ టోటల్లీ మిస్డ్. మీరు భయపడరా? మీరు భయపెట్టరా? మీకు భయపడాలనుందా? మీరు భయపడాలనుకుంటున్నారా? మీకు భయపడాలనుందా? మీకు భయపడాలనుందా? మీకు భయపడాలనుందా? మీకు భయపడాలనుందా?
ఇన్ఫర్మేషన్ కరెక్టే కదా? కరెక్టే సార్. నువ్వు ఇక్కడే ఓకే సార్. నా గైడ్లైన్స్ ఓకే సార్. ఓకే సార్. వాడిని నేను పట్టుకుంటా. ఓకే సార్. ఇప్పుడున్న కండిషన్లో ఈ అమౌంట్ అరేంజ్ చేయటానికి మేము ఎంత రిస్క్ తీసుకున్నామో మాకు తెలుసు, మీకు తెలుసు. మీ ఇండియన్స్ అందరూ ఏ విషయంలో రిస్క్ తీసుకోకపోయినా డబ్బు కోసం చాలా రిస్క్ తీసుకుంటారు. మీకిచ్చిన మాట ప్రకారం దుబాయ్ స్టార్ హోటల్లో రిసార్ట్స్, హోటల్స్ మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయినాయి. అందులోనే మీ పాస్పోర్ట్స్ ఉన్నాయి. రేపు సాయంత్రం 5 గంటలకి మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి దుబాయ్ ఫ్లైట్కి. హ్యాపీయా? ఓ మీరు సూపర్ సార్. మరి నా క్యాష్ పరిస్థితి ఏంటి? అంటే మేము సాయంత్రం ఫ్లైట్ ఎక్కొచ్చా సార్? आप सब लोग आराम से जा सकते। कल से आपका एंजॉय लाइफ शुरू है। ओके सर। आप लोग उधर निजाम नवाब बन रहे हैं। हाँ सुपर सुपर। अच्छा फ्रेंड्स, మీరు మా కోసం ఎంతో కష్టపడ్డారు. ఈరోజు సాయంత్రం మీరు అందరూ బాగా ఎంజాయ్ చేయడానికి మీ ఇండియన్స్ బాగా ఇష్టపడే ఐటమ్ సాంగ్ రెడీ చేశాము. మసూభాయ్ వరల్డ్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. ఇండియన్ పోలీసులంటే అంత తమాషాగా ఉందిరా మీకు? ఎప్పుడు పడితే వాడు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి పోవటానికి ఇదేమన్నా మీ అత్తారిల్లారా? నేను ఈ సీక్రెట్ ఆపరేషన్ స్టార్ట్ చేసి 2 నెలలైంది. ఇప్పటికే కరుడు కట్టిన టెర్రరిస్టులను 200 మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాను. కొంతమందిని అయితే స్పాట్లోనే వేసేసాను. నిన్ను చంపకుండా ఆ పర్సనల్ రూమ్కి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? टोटल इंडिया को मेरे हाथ में ले लूंगा. ये ऑपरेशन सक्सेस होने के लिए मुझे पावरफुल वेपन्स चाहिए. ఏదో అన్నావంట. టోటల్ ఇండియన్స్ ఇంట్లోంచి బయటికి రావాలంటే గిరిజానా అని అంత మొగోళ్ళారా మీరు?
बहुत खुश हो गए साहब। जो मेरा प्लान था वो हिसाब से आपके पास वेपन्स है। बैंक में इतना अमाउंट डालना बहुत मुश्किल है ना साहब। इसके लिए डायरेक्ट कलेक्शन करने के लिए आया। हमारा अमाउंट किधर है? మీకిలాంటి ఆఫీసర్ని చాలా మందిని చూసినాం ఆఫీసర్. మేము వేసే చిల్లర పైసల కోసం వంగి వంగి సలాములు చేస్తారు. ఇంకో 2 గంటలు ఆగు, ఈ ఇండియా కనబడదు. ఎవరది? ఎవరన్నా ఉన్నారా ఇక్కడ? డోర్ ఓపెన్ చేసేది ఎవరది? आगा भाई आप बैठिए, आप बैठिए, आप बैठिए। मैं देखता हूँ क्यों डोर खुला है ये। मैं तो खटका अच्छा लगाया था इसका। आखिर क्या हो रहा, काहे को खुला है? हमारे अलावा यहाँ तो कोई भी नहीं है। हम हैं, हमारे पट्टे, ये कैसा खुला होगा समझ में नहीं आ रहा। हर बात क्या है? क्या हुआ साहब? कुछ नहीं साहब। डोर वो लॉक करना भूल गया था मैं। मौसम ठंडा है ना साहब। अब कोई बात नहीं है साहब, गिन लीजिए अब। हाँ, अभी मैं 2 मिनट में आ जाता हूँ। 2 గంటల టోటల్ ఇండియా కనపడతా అంటే ఏం భయంగా ఉందా? ఇండియా మొత్తం మా చేతికి రాబోతుందా ఆఫీసర్? మీ చేతుల్లోగా 69 ఏళ్ల నుంచి ట్రై చేస్తూనే ఉన్నారు. మా భారతదేశంలో మొలిచే గడ్డి కూడా పీక్కోలేకపోయారా? ఇంకా ఛాన్స్ లేదా ఆఫీసర్? ఏ జెండా చూసి మీరు మురిసిపోతున్నారు? ప్రపంచ పటంలో అది కనబడదు. నోరు ముయిరా కుక్క. నీలాంటి పిచ్చి కుక్కలకి మా దేశంలో కొంతమంది గుంట నక్కలు హెల్ప్ చేయబట్టి మీరు ఇక్కడ దాకా రాగలరు. कैश किधर है कैश? अरे मेरे बैग किधर है रे? ఎవర్ కాలర్ పట్టుకున్నావో తెలుసా నీకు? ముందు కాలర్ వదులు. बीच में चल हट। ఆయన ఎవరో తెలుసు కూడా. मेरा बैग किधर है बोल? मेरा बैग बोल तो छोड़ तो मत। ठहरो नया लीडर बन गया ना, थोड़ा रहेगा। थोड़ा ठंडा दिमाग से सोचो। कॉलर छोड़। मैं कौन मालूम तेरे को? वर्ल्ड में 17 कंट्रीज का टेररिस्टों का एम्युनिशन सप्लाई करता हूँ। कश्मीर में जो ब्लास्ट होता है, जो रॉकेट लॉन्च मेरे गोदाम से निकला। उसामा बिन लादेन के हाथ में जो रहता है ना AK-47, वो मैं दिया। क्या समझ रहा है तू बच्चा है तू? लाखों का करोड़ों का बिजनेस है मेरा। तेरा पैसा मेरे सामने कितना है? मेरा कॉलर पकड़ता रहे तू। माफ करना साहब, मेरे पैसा नहीं दिखने से मैं परेशान हो गया साहब। मेरा दिमाग काम नहीं करा साहब, माफ करना साहब। हाँ, बैठो साहब, आप बैठो साहब। దేశంలో దేశభక్తి ఎక్కడుంది ఆఫీసర్? అంతా డబ్బు కోసమే దేశాన్ని నమ్మేసుకుంటారు. దేశభక్తి గురించి మీరు మాకు చెప్తున్నారా? సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాంచి ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించిన వీరసింహుడు, భరతమాత తొలి ముద్దు బిడ్డ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పుట్టిన గడ్డరా నా భరత భూమి. మా దేశంలో పుట్టిన ప్రతి పౌరుడి గుండె లబ్ డబ్బని కొట్టుకోదురా. భారత మాతకు జై అని కొట్టుకుంటుంది. ఏం తెలుసురా దేశభక్తి గురించి మీకు?
अच्छा, करंट गए जब कोई आए थे क्या? जी साहब। आप लोग कोई अंदर आए? कोई अंदर आ गया क्या? कोई नहीं साहब। पैसा चले गया रे, क्या करना समझ में नहीं आ रहा। देखो जाके देखो किधर गया पैसा, देखो उधर देख, इधर देख, उधर देख, तू उधर जा रे, सीधा जा, सीधा उधर देख, उधर देख, उधर देख, उधर देख, सामने देख, सामने देख, लेफ्ट में देख, राइट में देख, सीधा देख, देख देख देख, ढूंढ पैसा, ढूंढ, देख के उधर, उधर नीचे भी देखना। जमील भाई, मेरा पैसा। ठहरो साहब, ठहरो, टाइम ला के देखो, ठहरो, थोड़ा थोड़ा सब्र करो, थोड़ा। अरे 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 पैसे ढूंढ रहे हो लोग, ढूंढ रहे पैसे, थोड़ा थोड़ा 5 मिनट अभी ला के देता हूँ मैं। समझा इसको। ढूंढ रहे ना वो लोग, ढूंढ रहे, देखो लगा दिया, काम पे लगा दिया लोगों को। सर पैसा मिल गया सर। इधर 2 बैग है सर। साहब 3 बैग है साहब। पैसा मिल गया साहब। देखा, बैग मिल गया ना? हाँ, पैसा भी मिल गया। पैसा लेके ही जाना। लाओ, ला रे बैगा, लाओ, जल्दी लाओ, लाओ 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 रे, लाओ बैगा, लाओ लाओ लाओ। क्या हुआ भाई? पैसा वहां से यार कुछ गड़बड़ दिख रहा रॉबर्ट। हम यहाँ नहीं रहेंगे, चलेंगे। 2 मिनट देखेंगे साहब, 2 मिनट देखेंगे। क्या देखते भाई? पैसा उधर घुमा, इधर मिला। हाँ, बैगा मिल गया साहब। अरे बैगा, अरे आप सब्र करो, अभी आ रहे बैगा, ला रे, ला, रख टेबल पर रख, तू भी रख, तू भी ला, रख टेबल पर। देख साहब, देख पैसा किधर भी नहीं जाता। 400 కోట్లు తెల్లవారితే ఇండియా నాది అయిపోతుంది। आगा साहब, आ जाओ साहब, आ जाओ, पैसा ले लो, आओ साहब, पैसा ले लो। रेंडी साहब, पैसा ले लो। अरे चले गया, मला करेंटी ఎందుకు పోయిందిరా? अरे ना डबल, मेरा पैसा, बैग का है मेरा पैसा, ना डबल, नहीं, ना डबल, मेरा पैसा किधर गया? अरे मेरा पैसा, अम्मा मेरा पैसा। मेरा पैसा, मेरा बैग किधर है रे? मेरा पैसा किधर गया रे? मेरा पैसा। जमील साहब थोड़ा इधर आओ। क्या? यहाँ कुछ है। कुछ है? क्या है साहब? यहाँ कुछ गड़बड़ है। क्या गड़बड़ है साहब? यहाँ भूत है। भूत? इधर अरे कोई डरने की जरूरत नहीं है, मैं हूं ना, कोई शैतान होता नहीं है, मैं हूं ना, कोई डरो मत, मैं कौन हूं मालूम? तो भी करिश्मा हो रहा है। अरे वो बैग तो देख, क्या है बैग में देख। क्या हो रहा है? क्या हो रहा है? बैग तो उठा रहा है। अरे क्या तो भी कर रहा है? क्या हुआ रे? क्या हुआ? अरे मेरे वरन लेंडर रा, मैं जादू साहब చూస్తున్నా రా, తీయండి బ్యాగ్ తీయండి। अरे क्या हो रहा है? अरे दिखना भी नहीं, क्या लैटरिन आ रहा है? इसको क्या बुखार आ रहा है? पेट में दर्द हो रहा है? कोई मार रहे साहब पीछे से। अरे कोई जाने वाले हैं नहीं? जादू साहब। हाँ, जा लेके आ, बैग लेके आ, जा।
अरे 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 क्या तो भी हो रहा है इसको? अरे 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 क्या तो भी कर ले रहा है इन्हें? हर कोई जा रहा है इसी करके आ रहा है तो भी क्या इसमें बैगों में? अरे क्या हुआ रे? क्या हुआ रे? एक काम करेंगे ठहर, सब मिलके जाएंगे। हाँ आओ 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 रे आओ 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 नहीं सब ऐसा नहीं होता, सब मिलके जाएंगे। आओ सब एक साथ जाएंगे। आओ जल्दी आओ, आओ खरीद में आओ, जल्दी आओ, आ जाओ आओ। अम्मा अब्बा अब्बा अल्लाह अम्मा अरे अब्बा ఎవరమో తెలుసుకోవాలనుందా? ఇక్కడ ఎందుకున్నామో తెలుసుకోవాలనుందా? आओ भाई, वो अपने महेश जो है अपने से मिले हुआ है और इंडिया के तकरीबन लोग मिले हुए हैं। हाँ भाई सुन रहा हूँ भाई। हाँ भाई तो आप जल्द से जल्द पैसे भिजा दीजिए, मैं पूरे वेपन्स लेके इंडिया में पूरा इंडिया अपने हाथ में कर लूँगा, पूरी हर जगह बम ब्लास्ट कर दूंगा। आप मेरे पे भरोसा करिए भाई। हाँ भाई हाँ भाई आप बेफिक्र रहिए भाई, आपका पूरा काम हो जाता है। अब रात में मीटिंग है तो मीटिंग होते ही अपने को पैसे आ जाते, पैसे आते आप बस भिजा दीजिए। हाँ हाँ वो वेपन डीलर्स को मेरे पास भेज दो। మీకీ లాంటి విశ్వాసం ఉన్న ఇండియన్స్ మాకు సపోర్టుగా ఉన్నంత వరకు ఈ ఇండియా మా చేతుల్లో. మీరేం చెప్పండి, ఏమైంది? ఫోన్ ఎందుకు? ఏం చేయబోతున్నారు? ఏమంటున్నారా? ఇక్కడికి రావడం ఏంట్రా? జాగ్రత్త జాగ్రత్త. మహేష్ గల్లేతో మిలో. వాళ్ళకి కనపడతావు నువ్వు. మీరేం చెప్పాలనుకున్నా అందరి ముందే చెప్పేయండి. డిసెంబర్ 31 జరుగుతుంది కదా ఇండియాలో బాంబు దాడులతో చాలా పెద్ద విధ్వంసం సృష్టించడానికి అన్ని రూట్స్ నుంచి ప్లాన్లు సిద్ధం చేసుకున్నాం. దీని కొరకు 400 కోట్లు ఇండియన్ కరెన్సీని సిద్ధం చేశాం. ఈ ఆపరేషన్ కొరకు పవర్ఫుల్ బాంబుల కోసం వెపన్ డీలర్ తో డీల్ కుదిరింది. మేము వాళ్లకు 400 కోట్లు ఇచ్చి ఆయుధాలు తీసుకోవాలి. కానీ మీ ఇండియన్స్ సడన్ గా పెద్ద నోట్లు రద్దు చేసింది. ప్రజెంట్ మా దగ్గర ఉంది అదే కరెన్సీ. ఇప్పుడు మాకు న్యూ ఇండియన్ కరెన్సీ కావాలి. 2 days లోపే మీరు చేయగలరా మీరు? రిస్క్ లేనిదే ఇలాంటి స్పీడ్లకు రావటం అనవసరం. అందుకే కదా మిమ్మల్ని నమ్ముకుంది. ఇప్పటికీ ఎన్నో క్రైమ్ విషయాల్లో మీడియేటర్ గా ఉన్నాం. ఈ ఇన్సిడెంట్ తర్వాత మేము ఇండియాలో ఉండటం చాలా ప్రమాదకరం. ఈ రోజు కాకపోయినా రేపైనా మేము పోలీసులకు దొరకచ్చు. ఆ సిచ్యువేషన్ రాకముందే మా లైఫ్లకి सिक्योरिटी कावाली आपको परमानेंट लाइफ के लिए दुबई में आप लोगों के नाम पे
कॉस्टली रिसोर्ट्स आपके लिए दुबई में। हाँ, दुबई में। हाँ बोलो सर, जल्दी बोलो। और वहाँ वहाँ बैंक में क्या देते भाई? आपके नाम के ऊपर हमारा नाम अकाउंट ఓపెన్ हो रहा है। మీ అకౌంట్ లో ఒక్కొక్కరికి 5 కోట్లు వేస్తున్నాను। कल शाम में दुबई फ्लाइट को आपको यहाँ से निकलना है। अभी आप लोग सब खुश है? लाइफ लॉन्ग परमानेंट लाइफ कर दिया। మీ దగ్గర ఓల్డ్ కరెన్సీ ఉందా ఇప్పుడు? రేపు సాయంత్రం ఇదే సమయానికి తలతలలాడే 2000 నోట్లు, పచ్చని 500 నోట్లు సిద్ధంగా ఉంటాయి। మీకు ఓకేనా? వాట్ ఏ గ్రేట్ పర్సన్స్। इसके लिए మా జహాదులకి ఇండియన్స్ అంటే చాలా ఇష్టం। కలుద్దాం సార్, మిలింగే సార్। ठीक है सर, मिलेंगे सर। आप बेफिक्र रहिए सर। ठीक है साहब, लेट चाहिए। థ్యాంక్ యూ। మనమే కింగులం। మనకి ఇక ఎదురు లేదు, ఇక మనల్ని ఆపేవాడే లేడు। ఏమనుకుంటున్నావు మామా? చూడ్డానికి బచ్చగాళ్ళ కనిపిస్తున్నానా? పెద్ద పెద్ద క్రిమినల్స్ టైప్ ఉంది నాకు। కానీ ఒక విషయం అర్థం చేసుకోండి, మనం ఇప్పటివరకు ఇలాంటి డీల్స్ ఎన్నో చేశాం, కానీ ఇది చాలా పెద్ద డీల్। మీ మీద ఉన్న నమ్మకంతో ఈ డీల్ మీ దాకా తెచ్చాను। ఏ మాత్రం తేడా జరిగినా ఆ విషయంలో ఏం భయపడ, ఈ విషయం మూడో కంటికి తెలిసినా మళ్ళీ ఏ ఒక్కడం మిగిలం। ఈ విషయం మూడో కంటికి తెలియదు, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి। ఒకవేళ ఈ విషయం ఎవరికైనా తెలిసినా వాడు ప్రాణాలతో బయటపడడు। ఎవరిని వదలదురా, పట్టుకోండి నాకు। ఆగండ్రా! ఏయ్, జాగ్రత్తగా వినండి। ఈ ఫ్యాక్టరీకి రావడానికి 3 దారులున్నాయి। మీరు వాళ్ళ బ్యాక్ ఫాలో అవ్వండి, మీరు వాళ్ళకి ఆపోజిట్ వెళ్ళండి, మీరు వాళ్ళని రౌండ్ అప్ చేయండి। 10 నిమిషాల్లో వాళ్ళందరూ బ్యాక్ సైడ్కి రావాలి। మూవ్, ఎవరిని వదలొద్దు, ఫాస్ట్। రే 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 ఎటు పోవాలి? కలిసి బ్రతకాలనుకున్నాం, అదే చావడానికి వస్తే దేశం కోసం చావడానికైనా దమ్మున్న మగాడు ఎవడైనా టచ్ చేసి చూడండి రా।
గ్రూప్గా కొట్టుకుందామా సింగిల్గా కొట్టుకుందామా? ఇప్పుడే గ్రూప్ ఫైట్ అయిపోయిందమ్మా, సింగిల్గా అయితే ఓకే. ఫస్ట్ నువ్వు రారా. చంపేయండి రా. స్మార్ట్ ఫోన్లు రాగానే ప్రతోడు మొగాడైపోతాడు రా. ఏది తీయాలో తెలియదు, ఏది తీయొద్దో తెలియదు. ఏయ్ ఓల్డ్ సిటీ బిడ్డన్ రా, బచ్చాగాని అనుకుంటున్నావు రా. అబ్బా ఓ అన్నలు చూస్తారే, ఆడాలని గౌరవించండి. గౌరవిస్తాం బాగా గౌరవిస్తాం. రాడు మరేరా, ఇక్కడ పీకలు తెలితే లేకపోతే ఏమనుకుంటున్నావు? లేపేస్తాం ఇక్కడ. రేయ్ అమ్మాయిలు కావాలా, సెల్ ఫోన్లు కావాలా? పడేరా రాడ్డు. వీళ్ళతో మాటలేదన్న కోసేద్దాం. మా గురించి ఆలోచించు. దాని మాటలు వింటావేరా? పడే రాడ్డు. దేశ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది, ఆలోచించండి. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ఏమనుకుంటున్నావు మమ్మల్ని?
దేశాన్ని కాపాడడానికి వచ్చిన వీరవనితలా? చెయ్యి తీయరా. మీ ఆడాలని ముట్టుకుంటే అంత కోపం వచ్చింది. మా పనులలో వేలు పెడితే మాకు మండదరా? దారిన పోయేవాళ్ళు పోక మీకెందుకురా హీరోయిజం? కళ్ళ ముందే దేశం కాలిపోతుంటే చూస్తూ ఊరుకోవడానికి పక్క దేశం నుండి వచ్చిన పరాయ వాళ్ళం కాదురా, భారతీయులం. భారతీయులం రా, భారతీయులం. దేశాన్ని అమ్ముకోవడానికి సిగ్గుపడాలిరా. మా ప్రాణాలు పణంగా పెట్టేనా ఈ దేశాన్ని కాపాడుకుంటాం. ప్రాణాలు ఇస్తారట. కూసేయండి రా. వద్దురా, చెప్పకండి రా. అరే వద్దురా. చంపడం నేరం కదరా. అరే చంపకండ్రా, వద్దురా. మా శరీరాలను చంపగలరు, మా ఆత్మలను కాదు. మా దేశాన్ని కాపాడుకుంటాం, వస్తాం, ఎవ్వరిని వదలం. ఈ శవాలన్నీ ఇక్కడే వదిలేయండి. రేపు పొద్దున ఎటు బాంబ్ బ్లాస్ట్ లో ఇండియా మొత్తం నాశనం అయిపోతుంది. ఏ ఒక్కరి ఐడెంటిటీ కార్డు కూడా దొరకడానికి వీల్లేదు. రేపు తెల్లవారుజామున ఇండియా వదిలి వెళ్ళిపోబోతున్నాము. రేపు తెల్లవారుజామున ప్రపంచ పటంలో ఇండియా కనపడదు. మనం మనుషులం రా. మనుషుల మధ్య ప్రేమ అభిమానాలు ఉండాలి కానీ పగాద్వేషాలు ఉండకూడదు. మీ మతాన్ని మేము గౌరవిస్తాం, మా మతాన్ని మీరు గౌరవించండి. ఏ దేశ పౌరుడైనా ఆ దేశంలో పుడితే ఆ దేశాన్ని ప్రేమించాలి, పక్క దేశాన్ని గౌరవించాలి. అంతేగాని అచ్చోసిన ఆంబోతుల్లాగా విచక్షణ జ్ఞానాన్ని మరచి సైకోల్లాగా తయారయ్యి దేశాల మీద పడి ప్రజల్ని చంపుకుంటా పోతే రేపు ఈ ప్రపంచం మొత్తం శవాల దిబ్బగా మారుతుందిరా. మాంసం ముద్దల మీదరా మీ జెండా పాతేది. రాయ్ సార్, మనం అరెస్ట్ చేసిన ఉగ్రవాదులు జైల్లో భరతమాతకు జై అంటూ రక్తం కక్కుతూ చనిపోతున్నాడు సార్. भारत माता की जय बोल रहे, हमारा स्लोगन जिहाद है ना. ఏం చెప్తున్నావు? అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన టెర్రరిస్టులు భారతమాతకు జై, భారతమాతకు జై అంటూ రక్తం కక్కుకొని చచ్చిపోతున్నారా? ఏం చెప్తున్నారండి మీరు? ఈడేడి, ఈడెక్కడికి వెళ్ళాడు? అరే ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నాడు కదండి. టెర్రరిస్టులు మాయమైపోవటం ఏంటి బాబు? ఈ టెర్రరిస్టులు అంతా ఎక్కడికి వెళ్తున్నారు? ఏం జరుగుతుందిరా?
అరే అమ్మాయి ఏది? ఏంటి ఇక్కడ ఉన్నాం మనం? ఏంటి ఇక్కడ ఉన్నాం మనం? అమ్మాయి ఏది? ఇక్కడికి ఎలా వచ్చాం? వదిలేమ్మా, నేను రైతులమ్మా, మా ఊరిలో వ్యవసాయం చేసుకుంటారమ్మా. వదిలేమ్మా, వద్దమ్మా, వదిలేమ్మా, मेरे को बचाओ भाई। तुम्हारा वेपन, तुम्हारा टारगेट पूरा करेगा कल सुबह तक, और दूंगा कल सुबह तक। मैं फ्री में दूंगा। पूरे इंडिया को ब्लास्ट करो, मेरे को बचाओ। आप वही बात पे ठहरना, हम सब मिलके आपको बचा लेंगे। आप वही बात पे यहाँ क्या हो रहा है अब मेरे को पता चला। ये शैतान सब मिलके इंडिया को बचाने के लिए कोशिश कर रहे हैं। ये नहीं होने दूंगा, ये नहीं होने दूंगा। आप लोग सामने मत आना, इसको मैं देख लूंगा। आने दो, ठहरो, इधर ही ठहरो, कोई भी सामने नहीं जाना। उसको आने दो, मैं देख लूंगा, मैं देख लूंगा। మీకు ఇండియన్స్ ఎక్కడన్నా కాదో మాకు తెలుసు. ఈ జాతీయ జెండాకి ఎంత రెస్పెక్ట్ ఇస్తారో మాకు తెలుసు. మీకు ఈ వీక్ పాయింట్స్ మా టెర్రరిస్ట్కి బాగా తెలుసు. అందుకే దీన్ని అడ్డం పెట్టుకున్నాం. ఇది మా దగ్గర ఉన్నంత వరకు మమ్మల్ని ఏం చేయలేదు, ఏం చేయలేదు, ఏమి చేయలేదు. ఇంకో గంటలో మీ ఇండియా నాశనం అయిపోతుంది. దమ్ముంటే కాపాడుకోండిరా, కాపాడుకోండిరా. రండ్రా, అడుగు ముందుకే రా దమ్ముంటే. హిందూ ముస్లిం సిక్కు సాయి బాయి బాయి తప్ప అందరం కలిసి బతుకుతున్నాం. తప్ప వీళ్ళొచ్చి నాశనం చేయాలనుకున్న మా దేశాన్ని అడ్డుకోవడం తప్ప మేము చేసింది తప్ప. తప్పైతే నాశనం చేయి, మంచి అయితే మాకు మార్గం చూపించు. చూపించు ఇప్పుడు. कोई बचा नहीं सकता, क्या को कोई बचा नहीं सकता। हो गया हमारा काम। अब कुछ नहीं कर सकते हम। वो खाली झंडा नहीं है, टोटल इंडियंस का पावर है वो। अभी ये इंडियंस को रोकना हमारा काम नहीं।
దేశం. ఇక్కడ ఎన్నో కులాలు మతాలు కలిసిమెలిసి జీవిస్తున్నాయి. మా మధ్య ఎవరైనా చిచ్చు పెట్టాలని చూసినా ఇదే సమాధుల్లో వాళ్ళని బొందబెడతాం. మేము ఎన్ని రాష్ట్రాలుగా అయినా విడిపోతాం, కానీ ఒక్క దేశంగా కలిసి ఉంటాం. దేశాన్ని విడిదీయాలని ఎవరు చూసినా ఎవరిని వదలం. ఉగ్రవాదులకి ఇదే హెచ్చరిక. కాశ్మీర్ కావాలా, ఇండియా గేట్ దగ్గరికి వచ్చి అడుక్కోనరా, ఆలోచిస్తాం. టోటల్ ఇండియా కావాలా, దమ్ముంటే మీరు మగాళ్ళైతే ఎదురుగా వచ్చి యుద్ధం చేయండి. అంతేకాని వెన్నుపోటు పొడవడానికి గుంట నక్కల్లాగా ప్రయత్నిస్తే ఖబర్దార్. भारत देश के 4 सिपाही, हिंदू मुस्लिम सिक्खू साई, वंदे मातरम. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.